హలో ఫ్రెండ్స్, విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు డెవలప్మెంట్ అంటూ ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. అది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేనికి రిలేటెడ్ అని చూస్తే రిలేటివ్ ఎకనామిక్స్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ 1960 నుంచి 61 టు 2023 టు 24 అని ఒక కౌన్సిల్ సభ్యులు, కౌన్సిల్ మెంబర్ సంజీవ్ సన్యాల్ అండ్ ఆకాంక్ష అరోడా ఒక చిన్న రిపోర్ట్ పేపర్ ఇచ్చారు. దీంట్లో తెలంగాణ పురోగతి డెవలప్మెంట్ అనేది కుందేలెక్క పరిగెడుతుంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తాబేలెక్క మందగమనంతో సాగుతుందంటూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు హయాంలో, అంటే అతని టర్మ్ లోని 1991లో 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు ఎల్పిజి అంటారు. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆర్థిక సంస్కరణలు. సో ఇవి తీసుకొచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలు అనేవి ఎక్కువ డెవలప్మెంట్ చూపించాయి కంపారిజన్ చేసినప్పుడు నార్త్ స్టేట్స్ తో. సో నార్త్ స్టేట్స్ తో చేస్తే ఈ సౌత్ స్టేట్స్ ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నది కాబట్టి అందులో జీడీపీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉందని చూస్తే ఏపీ వాటా 4.7% ఉంది, తెలంగాణ వచ్చేసి 4.9 4.9% ఉంది. సో టోటల్ జీడీపీ జాతీయ స్థూలోత్పత్తిలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1960-61లోని 7.7% ఉండగా 2023-24కి 9.7% మారింది. 2010-11లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.6% ఉంటే తెలంగాణ వచ్చేసి 3.8% ఉంది. అంటే తెలంగాణ వాటా ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఉంది. 2023-24కు ఏపీ వాటా 4.7 ఉంటే తెలంగాణ వాటా 4.9% పెరిగింది. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ని క్రాస్ చేసి కూడా జీడీపీ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ చేస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే తలసరి ఆదాయం అంటారు. దీన్ని చూస్తే ఏంటంటే జాతీయ సగటు నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా తెలంగాణ తలసరి ఆదాయం ఉంది. అది 193.6% నమోదైంది 2023-24 ఆర్థిక సంవత్సరంలోని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 131.6% అధికంగా ఉందని. అండ్ 1990-91లో దక్షిణాది సౌత్ స్టేట్స్ అనేవి వాటి యొక్క తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే నేషనల్ యావరేజ్ కంటే 100 కంటే తక్కువ ఉండేదంట. తర్వాత ఈ 1991 ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత తలసరి ఆదాయం 100 దాటిపోయి 193.6% నమోదైతే జాతీయ ఆదాయం కంటే 93.6% అధికంగా ఉంది. దీని తర్వాత తెలంగాణ తర్వాత కర్ణాటక తలసరి ఆదాయం 81%గా నమోదైందనమాట. తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేసిన రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రం ఢిల్లీ. ఢిల్లీ తర్వాత స్థానాలు తెలంగాణ, కర్ణాటక ఆక్రమించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిసి మొత్తం నేషన్ జీడీపీలోని జాతీయ జీడీపీలోని 30% ఈ స్టేట్స్ మాత్రమే, సౌత్ స్టేట్స్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. అంత డెవలప్మెంట్ అనేది సౌత్ స్టేట్ లో చూపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ జాతీయ సగటుతో 193.6% నమోదైంది. కర్ణాటక 181%, తమిళనాడు 171%, అండ్ కేరళ 152.5%, ఆంధ్రప్రదేశ్ 131.6% వరుస స్థానాలతో ఆక్రమించాయి. 1991 ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత కర్ణాటక, తెలంగాణ ఒక ఆర్థిక శక్తి కేంద్రాలుగా, ఎకనామిక్ పవర్ హౌస్ గా మారాయి. 2023-24 లెక్కల ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు. సో ఢిల్లీ 250.8% పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, 3.6% జీడీపీ కాంట్రిబ్యూషన్ చేసింది. అలాగే తెలంగాణ 193, కర్ణాటక 180, హర్యానా 176, తమిళనాడు 171, గుజరాత్ 160, కేరళ 152, మహారాష్ట్ర 150, ఉత్తరాఖండ్ 141, ఆంధ్రప్రదేశ్ 131.6%గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ జాతీయ సగటు కంటే ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ చూస్తే 13.3% జీడీపీ కాంట్రిబ్యూట్ చేసే రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర చేస్తుంది. దాని తర్వాత తమిళనాడు జీడీపీ హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది 8.9%, అండ్ కర్ణాటక 8.2% జీడీపీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. తెలంగాణ 4.9, ఆంధ్రప్రదేశ్ 4.7 జీడీపీని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. గుజరాత్ 8.1గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. చిన్న రాష్ట్రాలలో అత్యధికంగా జీడీపీ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే సిక్కింలో 319.1%గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, 0.2 జీడీపీ కాంట్రిబ్యూషన్ చేసింది. గోవా 290.7% ఉంది, జీడీపీ 0.3. చండీగఢ్ 235.8, 0.2 జీడీపీ కాంట్రిబ్యూషన్. అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న పెద్ద రాష్ట్రాలు, అంటే పెద్ద రాష్ట్రాలు, ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్, వాటి యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే బీహార్ నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉంది, 32.8% ఉంది, జీడీపీ వచ్చేసి 2.8% ఉంది, 50.8. జార్ఖండ్ 57.2, మధ్యప్రదేశ్ 77.4, ఛత్తీస్గఢ్ 80.0, పశ్చిమ బెంగాల్ 83.7, ఒడిశా 88.5, రాజస్థాన్ 91.2, పంజాబ్ 106.7. వీటి యొక్క జీడీపీ చూస్తే ఉత్తరప్రదేశ్ 8.4%గా కాంట్రిబ్యూట్ చేస్తుంది, అండ్ జార్ఖండ్ 1.5, మధ్యప్రదేశ్ 4.5, ఛత్తీస్గఢ్ 1.7, పశ్చిమ బెంగాల్ 5.6, ఒరిస్సా 2.8, రాజస్థాన్ 5.0, పంజాబ్ 2.4 జీడీపీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది మరి ఈ రిపోర్ట్ లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుంది, అది ఎస్పెషల్లీ గ్రూప్స్ లోని. సో మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్.